కోచ్ అండ్ మేనేజర్స్ కూడా టీం నెంబర్ 1 అభిషేక్ 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 సోదర రామ పజల్ So good afternoon to all the students. So ఈరోజు జనగాం కాన్స్టిట్యున్సీ సీఎం కప్ మండల్ లెవెల్ నుంచి వచ్చిన బెస్ట్ విన్నర్స్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఈ సీఎం కప్ జనగాం కాన్స్టిట్యున్సీ యొక్క పార్టిసిపేట్ చేసే మండలాల నుంచి వచ్చిన స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ 2 రోజులు కూడా వివిధ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. నిన్న ఆల్రెడీ గన్పూర్ అండ్ పాలకుర్తి కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఆల్రెడీ ఆల్ ది కాంపిటీషన్స్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ వైజ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ ది ఫస్ట్ జనగాం కాన్స్టిట్యున్సీ ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఆల్ ద 3 కాన్స్టిట్యున్సీస్ జనగామ, గన్పూర్ అండ్ పాలకుర్తి 3 కాన్స్టిట్యున్సీస్ నుంచి వచ్చిన బెస్ట్ విన్నర్స్ అందరు కూడా అగైన్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ సీఎం కప్ ఫైనల్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ విన్నర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఇస్ ఫైనల్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ విన్నర్స్ ఆర్ సెలెక్టెడ్ దే అగైన్ స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ కూడా మళ్ళీ వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లా నుంచి టాప్ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ స్టేట్ లెవెల్లో జనగాం జిల్లాకి ఎక్కువ మెడల్స్ అండ్ ఎక్కువ ప్రైజెస్ తీసుకురావాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఐ హోప్ జనగాం ఇస్ స్పోర్ట్స్ కి ఒక ప్రత్యేకమైన పేరుంది. చాలా మంది ఎక్కువ మంది ఇక్కడ నుంచి స్పోర్ట్స్ ప్లేయర్స్ చాలా మంది కూడా రెగ్యులర్ గా మంత్లీ కూడా నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ వేరే కాంపిటీషన్స్ కి వెళ్ళి మెడల్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈవెన్ మెనీ ఆఫ్ ద ప్లేయర్స్ ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్, కామన్వెల్త్ దానిలో కూడా కొన్ని ప్రైవేట్ కాంపిటీషన్స్ లో కూడా కొన్ని మెడల్స్ తీసుకొచ్చారు. సో కాబట్టి స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో ముఖ్యంగా పీఈటీస్ అండ్ వారి యొక్క అసోసియేషన్స్ కూడా చాలా మంది స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఐ హోప్ పీఈటీస్ ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తూ ఫిట్నెస్ పెరగాలి. సో చాలా మంది పిల్లలు చూడండి అందరు సేమ్ హైట్, సేమ్ బాడీ మాస్ ఉంది, సేమ్ ఫిజిక్ ఉంది. సో పీఈటీస్ వాళ్ళకి స్పెషల్ గా ఫోకస్ చేయాలి. రోజు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయించేటట్టు ప్లాన్ చేయాలి, మంచి డైట్ పెట్టాలి. అండ్ ఏ స్పోర్ట్స్ ఆడుతున్నారో ఎగ్జాంపుల్ రన్నింగ్ ఆడుతున్నా అంటే ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి స్పెసిఫిక్ గా, లేదా వాలీబాల్ ఆడుతున్నా అంటే ఏమేమి చేయాలి, వారు లేకపోతే లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, ఈవెన్ షార్ట్ పుట్ కానీ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ కి వాట్ ఇస్ ద ఫిజికల్ ఫిట్నెస్ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా వాళ్ళకి ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో పీఈటీ షుడ్ టేక్ ఎక్స్ట్రా ఫోకస్ ఇన్ ఎన్ష్యూరింగ్ దట్ స్టూడెంట్స్ యొక్క స్పోర్ట్స్ మీద వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ స్టెబిలిటీ కూడా వచ్చేటట్టు కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ డాక్యుమెంటరీస్ కూడా ఉంటాయి. సో పిల్లలు ఖాళీగా ఉండే టైంలో సోషల్ మీడియా అవన్నీ చూడకుండా యు సీ ది డాక్యుమెంటరీస్ ఆఫ్ బెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్, బెస్ట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్, మీకు ఇష్టమైన స్పోర్ట్స్ రిలేటెడ్ వీడియోస్ కానీ, కొత్త రూల్స్ కానీ, టెక్నిక్స్ కానీ, ఇంకా బెస్ట్ ఏంటంటే నేషనల్ లెవెల్లో అండ్ వరల్డ్ లెవెల్లో మీ యొక్క ఎంచుకున్న స్పోర్ట్స్ లో బెస్ట్ విన్నర్స్ ఎవరు, టాప్ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ యొక్క టైం ఏంటి, ఎంత టైంలో వాళ్ళు రన్నింగ్ చేయగలుగుతున్నారు, వాళ్ళ యొక్క 100 మీటర్ స్పీడ్ ఎంత స్పీడ్ లో ఎంత టైం షార్ట్ టైమ్ లో చేస్తున్నారు, ఆర్ లేకపోతే చెస్ ఆడుతున్నారంటే చెస్ వాట్ ఇస్ ద ర్యాంకింగ్ విచ్ దే ఆర్ హ్యావింగ్, లేకపోతే ఎవరైనా వాలీబాల్ ఆడుతున్నారంటే వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ ద వాలీబాల్ ప్లేయర్స్ అండ్ వాట్ ఈస్ ది స్టామినా అండ్ వాట్ ఈస్ ది స్పెషల్ క్యారెక్టర్స్ దే ఆర్ డూయింగ్. ఇలా ప్రతి గేమ్ కూడా యూ షుడ్ నో హూ ఇస్ యువర్ బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ప్లేయర్ ఇన్ ద నేషనల్, బెస్ట్ ప్లేయర్ ఇన్ ద స్టేట్ లెవెల్. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం ఫాలో అయితే డెఫినెట్లీ ఫ్యూచర్ యూ ఆల్సో విల్ బికమ్ ది సేమ్ లైక్ రోల్ మోడల్ టు ఆల్ ఆఫ్ అస్. కాబట్టి ఐ హోప్ పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి, చదువుతో పాటు స్టడీస్ కి కూడా ఇంపార్టెన్స్ చేసుకుంటూ స్పోర్ట్స్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అండ్ ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడితే మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. ఈ రోజు చాలా మంది గెలుస్తారు, చాలా మంది కూడా ఓడిపోతారు. కాబట్టి విన్నింగ్ ఈజ్ ఓన్లీ వన్ బిగ్ మైల్ స్టోన్, బట్ లూజింగ్ ఈజ్ ఎ బిగ్గర్ మైల్ స్టోన్. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా గెలవాలనేది కూడా ఆలోచించుకోవడానికి మంచి ఒక కరెక్టివ్ మెకానిజం గా ఫీల్ అవ్వాలి. సో ఇట్స్ ఇఫ్ యూ లూజ్ దెన్ ఓన్లీ యూ విల్ నో హౌ టు విన్. కాబట్టి whoever have come here from the mandals, that itself is a big achievement. So mandals నుంచి వచ్చిన ప్లేయర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇట్స్ a big achievement. So congratulations to all the students who have come here to the constituency program. కాబట్టి
సో మీరు ఇంకా బాగా చేయాలి. ఈ స్పోర్ట్స్ లో బాగా చేస్తే వచ్చే పార్టిసిపేషన్స్ కానీ, విన్నింగ్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, రేపు జాబ్స్ కోటా కూడా ఉంటుంది. స్పోర్ట్స్ లో జాబ్ కోటా కూడా, స్పోర్ట్స్ కోటా 2% ఉంటుంది. అట్ ది సేమ్ టైం గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, యూపీఎస్సీ కానీ వేరే ఎగ్జామ్స్ రాస్తే అందులో కూడా కెరియర్ ఇంటర్వ్యూస్ లో కూడా మీకు ఈ జాబ్ కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హాబీస్ లో స్పోర్ట్స్ ఉంటుంది. సో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి కూడా మార్క్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ వెయిటేజ్. కాబట్టి ఇప్పుడు స్కూల్ లెవెల్లోనే మీరు ఆడగలరు. రేపు తర్వాత జాబ్ కోసం మళ్ళీ ఆడితే ఎవరు పట్టించుకోరు. మీకు సర్టిఫికేట్స్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోరు. ఈ స్కూల్ లెవెల్లో మీ చిన్నప్పటి నుంచే మీ లీడర్షిప్ స్కిల్స్, మీ టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఇలా ఆడుతున్నారు కాబట్టి మీ కాంపిటేటివ్ స్కిల్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి సో మీకు కెరీర్ కి ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ ఈ కాంపిటీషన్ ద్వారా మంచిగా ఆడండి, మంచిగా నేర్చుకోండి. పక్కా పిల్లలు మండలి ఎలా బాగా చేస్తున్నారో నేర్చుకోండి. బాగా ఫస్ట్ టాపర్ ఎలా అయ్యాడో చూసుకోండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నారో చూడండి, నేర్చుకోండి పక్క వాళ్ళ నుంచి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అండ్ ఆల్సో ఆర్గనైజర్స్, పీఈటీస్ అందరూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఫ్రీ అండ్ ఫెయిర్ గా రూల్స్ ప్రకారం ఎలాంటి అన్బయాస్నెస్ లేకుండా మీరు కాంపిటీషన్స్ కండక్ట్ చేయాల్సిందిగా డివైఎస్ఓ అండ్ హిస్ టీమ్ ని అందరినీ కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తూ